ఏపీ తమిళనాడును వణికిస్తున్న ఫెంజల్ తుపాను. దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు. వరదల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు. రాజ్యసభ ఉప ఎన్నికకు కొలిక్కి వచ్చిన కూటమి అభ్యర్థుల ఎంపిక. టీడీపీకి 2, బీజేపీకి 1 సీటు ఖరారు. ముంబై నటి కేసులో ఐపీఎస్లకు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి అఫిడవిట్. చట్టాన్ని కాపాడాల్సిన వారే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో నేడు 2వ విడతకు శంకుస్థాపన. ఈ నెల 30 వరకు మంత్రుల ఆధ్వర్యంలో కొనసాగనున్న కార్యక్రమాలు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై నేడు బీజేపీ ఛార్జిషీట్. 6 అబద్దాలు 66 మోసాలు పేరిట విడుదల. ఈ నెల 6న బహిరంగ సభకు ఏర్పాట్లు. తిరుపతిలో రేపు ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ తొలి సమావేశం. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన వివాదాలపై చర్చించే అవకాశం. రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ తేదీ వరకు పీఎఫ్ పై వడ్డీ. పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం.